హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. గేమ్ని టర్న్ చేసే టాస్క్ అనమాట. ఏదైతే ఇప్పుడు ప్రోమోలో వచ్చిందో అది ఇంత చిన్న దాంట్లో అంత గేమ్ టర్న్ చేసే టాస్క్ ఉందేంటంటే కొన్ని విషయాలు చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ గేమ్ని డిసైడ్ చేస్తే రేపు జరగబోయే ఏమంటారు పెద్ద పెద్ద విషయాలకి ఇది ఫౌండేషన్ అనమాట. ఎందుకేంటని చెప్తా. చాలా వరకు డాట్స్ ఉంటాయి, అవి నేను కనెక్ట్ చేస్తా నీట్గా. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా లైవ్ చూస్తున్నా, సో నీట్గా చెప్తాను, సో దట్ మీకు అర్థమైద్ది ఆ ప్రోమోలో ఏం చెప్పారు, లైవ్లో ఏం జరుగుతుంది, క్లియర్ కట్గా అప్డేట్స్ చెప్తా. వీడియో లైక్ చేసి చూడండి. ఎవరైతే మన పాత యూజర్స్ ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఉన్నారో, మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎలాగో వాళ్ళకి కొత్తగా చూస్తారు కాబట్టి అంత ఈజీగా లైక్ కొట్టరు. బట్ మన వాళ్ళు పాత వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్. సో ఏమైందంటే మార్నింగ్ నుంచి నిఖిల్కి కిచెన్లో పెద్ద లొల్లి అయ్యింది. అంటే ఏంటంటే నిఖిల్ పాపం కిచెన్ని హ్యాండిల్ చేద్దాం అనుకున్నాడు. నిఖిల్ యాజ్ ఎ లీడర్ నాకు అది మాత్రం కనిపిస్తుంది. సో చాలా వరకు ఇన్వాల్వ్ అవుతున్నాడు, చాలా చేద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే నిఖిల్ని అపోజ్ చేస్తారో అప్పుడు నిఖిల్ కొంచెం ఎందుకు గోవాలని చెప్పి ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంటున్నాడు. నిఖిల్కి అందరినీ యాక్చువల్గా పిలిచి హౌస్లో ఉన్న డ్యూటీస్ని అన్నింటినీ చేద్దాము, ఒక దారికి తెద్దాము అన్నట్టు ఉందన్నమాట తన మైండ్లో. సో అది కిచెన్లో చెప్తున్నాడు. కిచెన్ హ్యాండిల్ ఎవరు చేస్తారు ఏంటంటే ఆదిత్య ఓం వచ్చి నువ్వు బేబక్క కిచెన్ హ్యాండిల్ చేయండి అంటే ఆయన చేద్దాం చూద్దాం అనే లోపల నాగమణికంటే వెయిట్ అందరినీ రానియండి అది ఇది అనేప్పటికీ నిఖిల్ కొంచెం స్టెప్ బ్యాక్ వేసాడు. ఎందుకులే నేనేదో తీసుకుంటున్నాను అనుకొని నేనేం తీసుకోవట్లేదు బాస్, వాళ్ళు చెప్పారు నువ్వు బాగా కంగారు పడకని చెప్పి ఒక అడిగి వెనక్కి తీసుకొని బేబక్కకి వీళ్ళందరికీ కిచెన్ అప్పగిచ్చాడు. తనేమో క్లీనింగ్ డ్యూటీ తీసుకున్నాడు, ఒక గ్రూప్కి హౌస్ డ్యూటీస్ ఏం చేశాడు. బట్ బాగా ఇన్వాల్వ్ అయ్యి లీడర్షిప్ చూపించాడు. ఇందులో కొంతమంది నిఖిల్తో అపోజ్ చేయటం, నిఖిల్ ఏదో అంటే ఆబ్వియస్గా ఎవరైతే ఒక స్టెప్ తీసుకుని అన్ని సార్ట్అవుట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి కొంచెం అపోజిషన్ వస్తూ ఉంటుంది, కామనే. సో ఇది ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతూ ఉంది. ఏదైతే ఆరెంజ్ లొల్లు అయితే ఏదైతే ఉందో దాన్ని లైవ్లో కట్ చేస్తారు. ఇప్పుడు ప్రోమో గురించి వద్దాం. ప్రోమో గురించి చెప్తా, అక్కడ లైవ్లో ఏం జరిగింది కనెక్ట్ చేసి చెప్తాను అనమాట. ఫస్ట్ సోనియా వర్సెస్ బేబక్క ఏదైతే ఉందో ఇర్రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఏమైందంటే, సో ఈ డ్యూటీస్ కోసం చెప్తున్నాను కదా, నిఖిల్ ఎప్పుడైతే స్టెప్ బ్యాక్ తీసుకున్నాడో బేబక్కి కిచెన్ డ్యూటీ ఇచ్చారనమాట. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సో అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, బిగ్ బాస్ చూసే కదా బిగ్ బాస్ రావాలి, బిగ్ బాస్ చూడాలి. సో కిచెన్ డ్యూటీస్ ఇచ్చేవాటికి ఏంటంటే బేబక్క, సీతక్క అని వస్తుంది, సీత, కిరాక్ సీత, ఇంకా ఇంకొక సోనియా, వీళ్ళందరూ కలిసి ఒక టీము అన్నట్టు అనమాట. కానీ 3 పూట్ల వీళ్ళే కుక్ చేయాలి అని చెప్పి మార్నింగ్ ఒక టీము, మధ్యాహ్నం ఒక టీము, ఈవినింగ్ ఒక టీము పెట్టుకోవాలి కదా. రేషన్ మేనేజర్ ఒకరు ఉండాలి. సింపుల్గా డివైడ్ చేసుకోవాలి కదా. దీని గురించి ఎంతసేపు చర్చించారో. వాళ్ళ బిగ్ బాస్ డోర్లు వేస్తే లోపల కూర్చొని కూడా దీని గురించి చర్చించారు. 3 పూట్ల మేము ఎలా చేస్తాం, మాకు గేమ్స్ ఉండవా అని చెప్పి. 3 పూట్ల ఒక్కళ్ళు ఎందుకు చేస్తారు, సబ్ గ్రూప్స్ పెట్టుకొని డిఫరెంట్ పీపుల్ చేస్తూ ఉండాలి కదా. సో అది వాళ్ళకి ఎక్కల. మొత్తానికి బేబక్క ఏంటంటే బేబక్క నిఖిల్ కలిసి చేద్దాం అంటే బేబక్క అనుకుని నిఖిల్ చేస్తాడులే మనం చూడొచ్చు అని చెప్పి తనకు ఒంటో బాగాలేకపోవటం ఇంకోటి కానీ అంత కిచెన్లో చెయ్యాలి అన్న ఎంతూజియాజం అంత ఏమంటారు అది చూపించట్లా ఆవిడ. సో ఆవిడ బలవంతంగా చేస్తున్నట్టు అనిపించింది. వీళ్ళేదో కుక్కర్ యూస్ చేస్తున్నారు. మనకు ప్రీవియస్ సీజన్స్లో కనిపించిన కుక్కరే, ఒక సైడ్ నుంచి బుస్సీజన్ వస్తుంది కదా, మన రెగ్యులర్ కుక్కర్ కాకుండా అది. సో వీళ్ళు పప్పు ఏదో పెట్టారు. ఎడిదిరిగి పప్పు దగ్గర ఎవరో ఎక్కడో చోట గొడవ అవుతూ ఉంటుంది. పప్పు పెట్టారు, ఆ పప్పు ఎంతసేపటికి కొడకట్లా. ఆవిడేమో అయినప్పుడు చూద్దాంలే అన్నట్టుంది. ఇక్కడ మాత్రం సోనియాకి కాలింది. మరి అది ఆకలి వల్ల కాలిందా లేదంటే ఈవిడ నిజంగా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండటం వల్ల కాలింది అనేది డీటెయిల్గా చూద్దాం, ఎపిసోడ్లో తెలుస్తుంది మనకి. సో ఎందుకంటే మనకి ఎక్కడో ముక్క అక్కడ ముక్క వేస్తున్నాం అనమాట. ఇప్పుడు సోఫాలు ఏదో చూపించారు అక్కడ చూపించాలి లైవ్లో, సో డీటెయిల్గా తెలిసింది. సో ఎందుకు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది అని చెప్పి సోనియా కొద్దిగా ఫైర్ అయింది. బట్ బేబక్ ఎక్కడ కూడా కిచెన్లో కౌంటర్ ఇవ్వలేదు దానికోసం. సో వచ్చింది, ఆపేసింది. ఆ కుక్కర్ని నిఖిల్, సోనియా మాన్యువల్గా ప్రెషర్ మొత్తం బయటికి తీసేసి ఓపెన్ చేసి చూశారు. ఉడికిపోయింది. సో ఉడికిపోయింది కదా ఇంకా అవసరం లేదని చెప్పి ఇంక దాని గురించి ఇంక సోనియా చెప్తా ఉంది అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా అని చెప్పి. దీని తర్వాత వీళ్ళ కోసం డిస్కషన్ అయిందనమాట. అబ్బాయి, నిఖిల్, సోనియా వీళ్ళందరూ, యష్మి వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. ఏంటంటే బేబక్ ఇంట్రెస్ట్ ఉందో లేదో చూద్దాము, అడుగుదాము, ఒకవేళ లేదు అంటే కనుక మనం ఎవరైనా వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్ తీసుకుందాము అని చెప్పి. తర్వాత అబ్బాయి అడిగినట్టున్నాడు. అబ్బాయి సీతక్కకి చెప్తాను, కిరాక్ సీతకి చెప్తాను అనమాట. 2 days నాకు ఒంట్లో బాగాలేదు, అప్పటివరకు సూపర్వైజ్ చేస్తాను, దాని తర్వాత నేను టేక్ ఓవర్ చేసుకుంటానని చెప్పింది. అదే ఇర్రెస్పాన్సిబిలిటీ కూడా. దీని తర్వాత ఒక టాస్క్ జరిగిద్ది లైవ్లో, ఇంకా జరగలేదు చూపిస్తారు. అదే మనకి ప్రోమో 1లో వేసిన టాస్క్. నిన్న ఏవైతే 3 జంటలు గెలిచారో, నేను మార్నింగ్ మిస్ అయిన పాయింట్ చాలామంది కామెంట్ చేశారు. నిన్న ఏవైతే 3 జంటలు గెలిచినాయో, నైనిక, అఫ్రీది, ఆర్జే భాష, బేబక్క, నెక్స్ట్ యష్మి గౌడ్ అండ్ నిఖిల్, వీళ్ళు 6గురికి కలిపి ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో 2 గెలిచారు. వాళ్ళిద్దరు ఎవరంటే నైనిక ప్లస్ నిఖిల్. దీనికి ముందు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు అనమాట. ఏమి ఇచ్చాడంటే, మీకు ఆల్రెడీ తెలుసు కెప్టెన్ లేడు అని చెప్పి ఏమి ఇచ్చాడు రాసుకున్నాను, ఇప్పుడే లైవ్లో అయిందనమాట. అందుకోసం వెయిట్ చేస్తున్నాను. కరెక్ట్ టైంకి ప్రోమో వచ్చింది. కెప్టెన్కి బదులుగా 3 చీఫ్స్ ఉంటారు, చెఫ్స్ కాదు చీఫ్స్. సో చీఫ్లు ఉంటారనమాట. నిన్న గెలిచిన జంటలకి ఏదైతే బహుమతి అని అనుకున్నామో
ఆ బహుమతి ఇదే. అంటే ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్స్ ఇంటివి ఎలా అయితే ఉన్నాయో అలాగనమాట. చీఫ్స్ ఇంట్లో కీలక పాత్ర పోషిస్తారు. సో ప్రతి వీక్ నాకు తెలిసి 3 చీఫ్లు ఉంటారనమాట. సంథింగ్ సిమిలర్ టు పవరాస్త్ర. సో పవరాస్త్రాలు వాళ్ళకి ఎలా అయితే ఇమ్యూనిటీ ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ ఇమ్యూనిటీ ఉందా లేదని చెప్పలేదు, కానీ వాళ్ళకి ఎలా అయితే కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి, స్పెషల్ బెడ్రూమ్ ఉందో సేమ్ వీళ్ళకి కూడా అంతే అనమాట. ఒక స్పెషల్ బెడ్రూమ్ ఉంది. నాకు తెలిసి నన్ను చూపించినట్లు ఫస్ట్ బెడ్రూమ్ అనుకుంటా. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంట్లో చాలా ఇవి ఉంటాయి, వాళ్ళు తమ నిర్ణయంతో ఇంటి గమనాన్ని మారుస్తారని చెప్పి. సో వాళ్ళ ఏవైతే మేజర్ డిసిషన్స్ ఉంటాయో ఇంట్లో అవన్నీ చీఫ్స్ డిసైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ నుంచి ఏంటంటే ఎవరు వంట చేయాలి, ఎవరు క్లీనింగ్ చేయాలి, ఎవరు బాత్రూమ్ కడగాలి, సో ఇంటికి సంబంధించిన ప్రతి నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. ఇవి కాక నేను అనుకోవటం నామినేషన్స్లో కూడా వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారేమో అనుకుంటా. హిందీ బిగ్ బాస్లో అయితే భయంకరంగా ఉంటుంది. సో మొత్తం నామినేషన్స్ని ఉల్టా పుల్టా చేసేయటం, నామినేషన్ ఉన్న వాళ్ళు తీసేసి వేరే వాళ్ళని నామినేట్ చేయటం, ఇలాంటివన్నీ హిందీలో భయంకరంగా పెడతారు అలాంటివన్నీ. సో మరి తెలుగులో ఎంతవరకు దీన్ని పెడతారో తెలియదు, కానీ బట్ ఇంటికి 3 చీఫ్లు ఉంటారని చెప్పాడు. ఈ 6గురికి టాస్క్ పెట్టాడు. అది మనం ప్రోమో 1లో చూసిన టాస్క్. అందులో నైనికాను నిఖిల్ గెలిచారు. గెలిచిన తర్వాత నైనికా నిఖిల్కి రెండో టాస్క్ ఏంటి అంటే 3 చీఫ్లు అనుకున్నాం కదా, మరి మీరు ఇక్కడ ఇద్దరే గెలిచారు, సో అందుకోసం చెప్పి ఇంకోళ్ళు పెడదామని. అవసరమైతే అదే టాస్క్లో 3వ వాళ్ళు ఎవరైతే మిగిలారో పడకుండా వాళ్ళని చేసేసి పెట్టేయచ్చు. మరేమో ఒకేసారి అందరూ పడిపోయారేమో తెలియదు, కానీ సో ఇంకో టాస్క్ పెట్టారనమాట. వీళ్ళిద్దరి మీద ఇచ్చారు. ఇది ఎందుకు గేమ్ని తిప్పే టాస్క్ అని నేను చెప్తున్నానంటే, ఇక్కడ మన బయట రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎఫెక్ట్ పడతాయి వీళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద, ముఖ్యంగా నిఖిల్కి, నైనికా కన్నా కూడా నిఖిల్కి అనమాట. సో వాళ్ళు ఏ పాయింట్స్ చెప్తారన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మిగిలింది 4. ఆ 4లో 3 ఎలిమినేట్ చేయాలి. వీళ్ళు 3 ఎలిమినేట్ చేసి ఒక్కరిని చీఫ్ కింద సెలెక్ట్ చేయాలి. సో ఆ 3 ఎలిమినేట్ చేసేటప్పుడు ఈ ఒక్కరిని సెలెక్ట్ చేసేటప్పుడు ఎటువంటి పార్షియాలిటీ కానీ ఎటువంటి ఇంకోటి కానీ ఆడియన్స్ కనిపించిందా? ఎందుకంటే లాస్ట్ ఇయర్ వైబ్స్ ఇంకా క్యారీ చేస్తున్నారు చాలామంది. సో అది గనక వచ్చిందనుకోండి ఆ పాయింట్ కథం కలాస్. సో అది రాకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఎవరెక్కడ రెస్పాన్సిబుల్ ఎవరెక్కడ ఇర్రెస్పాన్సిబుల్ అన్న చూసుకుని, సో వీళ్ళ వల్ల హౌస్కి మంచిది అని చెప్పి పాయింట్ కనుక పెడితే ఓకే. అదర్వైజ్ గేమ్ టర్న్ అయ్యిద్ది, గ్రూప్లు అవుతాయి. ఇక్కడ అయ్యేటట్టే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ చూస్తే. సో అక్కడ అదే అనమాట వాళ్ళు జరుగుతున్న డిస్కషన్ ఏంటి అంటే, బేబక్క మీరు అక్కడ అవుట్ అయిపోయింది ప్రోమోలో మీరు చూడొచ్చు. సో బేబక్కని అక్కడ వీళ్ళు క్వశ్చన్ కూడా చేస్తున్నారు, కిరాక్ సీత క్వశ్చన్ చేస్తుంది. సో మీరు ఇల్లు చూసుకోలేరా కరెక్ట్గా మీరు అంటే, ఆవిడ ఏమంటుందంటే మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి అని చెప్పి. సో నిఖిల్ బేసిక్గా ఏం ఆలోచిస్తున్నారంటే నిన్నటి నుంచి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న దాంట్లో ఆలోచించి ఒక్కొక్కరిని తీసేస్తున్నాడు. సో బేబక్కని తీసేయడంలో తప్పులేదు అనిపించింది, ఎందుకంటే వీళ్ళు పెట్టిన డిస్కషన్స్లో బేబక్క అంతగా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలి ఉన్న వాళ్ళలో. సో తీసేశారు. ఆవిడకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నా ఆవిడ మాత్రం మీకు ఏదనిపిస్తే చేయండి అనేవాటికి ఇక్కడ కిరాక్ సీత కూడా కోపం వచ్చింది. నెక్స్ట్ నిఖిల్ నబిల్ అఫ్రీదిని అవుట్ చేశాడు అనమాట. సో 2 డేస్లో నువ్వు నాకు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా కనిపించలేదు. ఇది కూడా నిజమే, ఎందుకంటే నేను చూసినంత సేపు అయితే మాత్రం నబెల్ పక్కన మాట్లాడుతున్నాడు తప్పితే గ్రూప్ డిసిషన్స్లో కానీ ఎక్కడ కానీ తన ఐడియాస్ ఇవ్వటం కానీ ఇంకోటి చేయటం కానీ లేదు. సో లీడర్షిప్ క్వాలిటీ యాజ్ పర్ నిఖిల్ నాకు తెలిసి లీడర్షిప్ క్వాలిటీ చూస్తున్నట్టున్నాడు. అది కనిపించలే నిఖిల్కి, ఒక వాయిస్ కానీ ఒక లీడర్షిప్ కానీ కనిపించలే. తిన్న తీసుకోవడం కూడా నాకేం తప్పు అనిపించలేదు, కరెక్ట్గానే ఇచ్చాడు దీనికోసం. సో కంట్రోల్ ఉంది, నీ కంట్రోల్ ఉండాలి, యూఆర్ నాట్ టాకింగ్ టు పీపుల్ అది అని చెప్పంటే అఫ్రీద్ రివర్స్లో క్వశ్చన్ చేశాడండో మరి నీకుందా అని చెప్పి. ఇది బాగుంది, అఫ్రీద్ అడగాలి అంతేగాని అవునా సరే నేను తర్వాత మాట్లాడతాను నీతని కాకుండా స్పాట్లో అడిగాడు. సో స్పాట్లో నిఖిల్ కూడా ఆన్సర్ చేసుకోవాలి, ఇవన్నీ నేనే కదా చేసింది ఇప్పుడు దాకా, ఎంతమందిని పిలిచి అది చేసి ఇది చేశాను కదా అని చెప్పుకోవాలి. నిఖిల్ చెప్పుకోవడానికి ఉంది, ఎందుకంటే చేశాడు నిజంగానే. పాపం చాలామంది మార్నింగ్ నుంచి కొంతమంది తిట్టుకుంటారు, కొంతమంది ఏంది ఇలా చేస్తున్నారు అనుకుంటారు, కానీ బట్ నిఖిల్ మాత్రం సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేశాడు అన్నింటినీ. వాళ్ళకి రేషన్ వచ్చిందనమాట. సో ఆ రేషన్ సార్ట్అవుట్ చేయడం కానీ ఇదంతా ఈ వారం వరకు, నెక్స్ట్ వారం నుంచి వాళ్ళు సంపాదించుకోవాలి రేషన్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ సోనియా ఇప్పుడు ఎవరు మిగిలారంటే 2 మిగిలారు, ఇంకా స్టిల్ 3 మిగిలారు యాక్చువల్గా. ఆర్జే భాష, యష్మి గౌడ అండ్ అభయ్. సో ఇక్కడ దీని తర్వాత ఆర్జే భాషను కూడా కొట్టేసినట్టున్నారు వీళ్ళు, మనకేం చూపించలేదు దానికోసం. ఆర్జే భాష గురించి మాట్లాడదాం. సో అభయ్ది నాకు తెలిసి యష్మిది మిగిలినాయి, వాళ్ళిద్దరిది మిగిలినప్పుడు ఇక్కడ సోనియా ఉంటుందంటే రెస్పాన్సిబిలిటీ నువ్వు 2 డేస్ తీసుకొని చూసినా కూడా కొన్ని చోట్ల యష్మి వాయిస్ రైస్ చేసిందని చెప్పి నాకు తెలిసి యష్మి కోసం అప్పుడు మనకు చూపించిన పాయింట్ మాత్రం పాజిటివ్గా ఉంది ప్రోమోలో. అక్కడ యష్మి తనకు కౌంటర్ ఎందుకమ్మా నువ్వు నా జోలికి వస్తున్నావు అని చెప్పి మేబీ దానికి ముందు కూడా వేరే పాయింట్స్ రైస్ చేసిందేమో. దాని తర్వాత ఏమంటుందంటే యష్మిని రూల్ అవుట్ చేయడానికి నా దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే, అంటే యష్మిని తీసేసి ఓన్లీ అభయ్ని పెట్టడానికి పాయింట్ ఏంటంటే ఇట్స్ నాట్, అంటే ఇక్కడ వచ్చేసింది ఇట్స్ నాట్ అబౌట్ ఇర్రెస్పాన్సిబిలిటీ అనే వర్డ్ వచ్చింది. ఇంకా యష్మి ఈ ప్రోమోలో నేను రియలైజ్ ఏంటంటే యష్మికి ఒక గట్టిగా వాయిస్ ఉంది, నైనికాకి గట్టిగా వాయిస్ ఉంది, నైనికా కూడా గట్టిగా మాట్లాడుతుంది. వీళ్ళందరూ ఎంతవరకు ఉంటారు, సారీ త్రోట్ కొంచెం అనుకోద్దు, మా విజయవాడ ఆల్రెడీ మీరందరూ రీల్స్ సైడ్లో చూస్తుంటారు సగం మునిగిపోయింది. మా ఏరియాకి మాత్రం వాటర్ రాలేదు, చుట్టూ వాటర్ ఉన్నాయి. సో మాకు పవర్ ఇవన్నీ ఉన్నాయి. బట్
వెదర్ మాత్రం అలాగే ఉంది. సో ఫీవర్ కూడా ఈ మధ్య తగ్గింది. వాయిస్ కోసం ఏమనుకోకండి, కొన్ని వర్డ్స్ రాంగ్గా కూడా ప్రొనౌన్స్ అవుతూ ఉంటాయి. యశ్మిన్ రూల్ అవుట్ చేయడానికి ఇర్రెస్పాన్సిబిలిటీ అనే వర్డ్స్ యూస్ చేయొద్దు అది అని చెప్పి ఈవిడ కూడా గట్టిగరిస్తే నిఖిల్ లెట్ మీ ఆన్సర్ అంటే మనం ప్రోమోలో చూడొచ్చు. సో మేబీ నిఖిల్ అభయ్ని అవుట్ చేసేసి యష్మికి ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ తేడా కొట్టే అవకాశం ఉంది. సో మనకి పాయింట్స్ ఏంటన్నది మనం చూద్దాము. బట్ ఏంటంటే ఇలాంటి చోట్ల పాయింట్స్ అంత కరెక్ట్గా ఉన్నా లేకపోయినా కూడా కొంచెం తెలివిగా గేమ్ ఆడాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ వాళ్ళిద్దరూ ఒక ప్లేస్ నుంచి వచ్చారా, ఒక పర్టికులర్ ఛానల్ నుంచి వచ్చారా అన్నది కాదు. ఇక్కడ వాళ్ళిద్దరూ గ్రూప్ కదా, కపుల్, అది మెయిన్. సో వాళ్ళిద్దరు కపుల్ కాబట్టి ఐడియల్లీ చూసుకుంటే నైనిక ఒక గ్రూప్ నుంచి వచ్చింది, నిఖిల్ గ్రూప్ నుంచి వచ్చాడు. మూడో చీఫ్కి ఉన్నప్పుడు మూడో గ్రూప్ నుంచి ఆర్జే భాష లేదంటే తన పేరేంటి బేబక్కని అలా తీస్తారు కాబట్టి ఆర్జే భాష నేను బేబక్కని కానీ పెట్టుకుంటే బాగుండేది. తీసేటంటే వాళ్ళ ఇద్దరిలోంచి బేబక్ కొంచెం తక్కువ చేసింది కానీ, బట్ ఆర్జే భాష కొంచెం ఉంది, టాక్టివ్ ఉన్నాడు, అందరితో కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, గొడవలేని దరిద్రమైన కుల్లి జోకులు వేస్తున్నాడు. కుల్లి జోకులు కూడా చెప్తా రాసుకున్నా కొన్ని. సో ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆర్జే భాషను తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇదేంటంటే ఆడియన్స్లోకి ఆ పాయింట్ కనుక మనం చూద్దాం ఎపిసోడ్లో, బట్ ఆ పాయింట్ కనుక సరిగ్గా పడకపోతే కనుక చాలా నెగిటివ్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇనిషియల్ డేస్లోనే. ఇది వెళ్ళిపోతే దాని తర్వాత ఒకటికి ఒకటి ఇటుక పేర్చినట్టు కనుక 2-3 వరుసగా జరిగితే అది గోడ అయిపోతుంది. అది గోడ అయిపోతే అది అంబుజా సిమెంట్ కన్నా బలమైన గోడగా మారి దాన్ని పద్దలు కొట్టడం చాలా కష్టంగా ఉంటుంది తర్వాత. సో చూద్దాం ఏ రీజన్స్ ఇచ్చాడు ఏంటని చెప్పి. బట్ ఈ టాస్క్ మాత్రం నిజంగానే కొంచెం గేమ్ని టర్న్ చేసే టాస్కే. బిగ్ బాస్ కూడా చాలా తెలివిగా ఇచ్చాడు. వీళ్ళు కొంచెం తెలివిగా ఆడి అబ్బాయిని సెలెక్ట్ చేసేసిన అబ్బాయి అన్న స్టిల్ ఇంకా చెప్పలేం కానీ సేమ్ గ్రూప్ అవుతుంది కాబట్టి ఆర్జే భాషని చేసేసి ఉంటే కరెక్ట్గా అయిపోయేది. ఒక్కొక్క గ్రూప్లోంచి ఒక్కొక్కళ్ళు 3 గ్రూప్స్ మనం ముగ్గురు ఆడాం, ముగ్గురు టాస్క్ గెలిచాం కాబట్టి ముగ్గురులోంచి ఒక్కొక్కరు అని చెప్పి ఆర్జే భాషనో లేదంటే తెలివిగా బేబక్కనో, ఎందుకంటే బేబక్ అంతగా మాట్లాడలేదు కాబట్టి వీళ్ళిద్దరికి కూడా యూజ్ అవుతుంది. ఆలోచించండి, వీళ్ళిద్దరు చీఫ్స్ కదా, ముగ్గురు చీఫ్స్ అయితే ఏమవుతుందంటే వాళ్ళ డిసిషన్ తీసుకున్నట్టు వాళ్ళ ముగ్గురు మధ్యలో గొడవలు అవుతాయి, స్ట్రాంగ్ పర్సనాలిటీ కనుక వస్తాయి. సో బేబక్ కొంచెం అంత స్ట్రాంగ్గా కనిపించట్లా ఆర్గ్యుమెంట్స్లో కానీ ఎందులో ప్రెజెంట్ ఇదంతా ఈ రోజు వరకు. సో తీసేసుకుని ఉంటే నిఖిల్ కొంచెం ఆలోచించి అటు సామాజిక న్యాయం చేసినట్టు ఉండేది, ఇటు తన డామినేషన్ తర్వాత డామినేట్ చేయాలనుకున్నా తన డిసిషన్స్ నెగ్గించుకోవాలనుకున్నా కూడా యూజ్ ఉండేది. ఒక పక్క నైన్గా కూడా వాయిస్ ఉంది, ఆ ప్రోమోలో చూసినంతవరకు అయితే గట్టిగా కనిపిస్తుంది. సో అంత ఈజీ కాదు. ఇప్పుడు యష్మిన్ తీసుకొస్తే కూడా తన పాచికి పారిద్దని అనుకుని ఉండొచ్చు కానీ బట్ వేరే విధంగా పారదు, రాంగ్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఆల్రెడీ మనం లాస్ట్ సీజన్స్లో చూసాం కాబట్టి దాని నుంచి వీళ్ళు నేర్చుకోలేదో నాకు అర్థం కావట్లేదు. సో అందుకని ఇది గేమ్ టర్న్ అయ్యే టాస్క్ అని చెప్తున్నాను. ఎనీహో యష్మినే ఇచ్చాడు తను. సో వీళ్ళు ముగ్గురు చీఫ్స్ అయ్యారు, అది బయట వచ్చిన టాక్. సో చూడాలి ఎలా ఇచ్చాడు, ఏ బేసిస్ మీద ఇచ్చాడు అన్నది మనకి ఎపిసోడ్లో తెలిసింది. ఇప్పుడు లైవ్ అవుతుంది కాసేపట్లో. లైవ్లో వస్తున్న అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో పోస్ట్ చేస్తా ఉన్నా. మీకు నోటిఫికేషన్ కూడా కావాలంటే అదే ఇన్స్టాగ్రామ్లో ఛానల్ ఉంటుంది, బ్రాడ్కాస్ట్ ఛానల్, అందులో మీరు జాయిన్ అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఇప్పుడు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో మార్నింగ్ నుంచి ఏమైంది అన్నది కూడా ఓవరాల్గా ఒకటి చెప్తాను. సో లైవ్ అప్డేట్స్ అంత పెద్ద ఏం కాదు కానీ ఈ కిచెన్ డ్యూటీస్ వాటికి సంబంధించిన గొడవలు ఉన్నాయి. బట్ ఫుల్ ఇంగ్లీష్ ఉందబ్బా, భయంకరంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ వార్నింగ్ కూడా పడింది, చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి ఫస్ట్ వార్నింగ్లోనే చెప్పేశాడు బిగ్ బాస్. అది కూడా పోస్ట్ చేశాను నేను. సో నిఖిల్ కష్టాలు మామూలుగా లేవు, ఇది రాసుకున్నాను అనమాట. పాపం అందరినీ దారిలో పెడదామని చెప్పి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు మార్నింగ్ నుంచి. బేబక్కకి కిచెన్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఆవిడకి ఒక టీం ఇచ్చారు. ఈయనేమో వాష్రూము హౌస్ క్లీనింగ్ రెస్పాన్సిబిలిటీ, ఆ వాష్రూమ్ రెస్పాన్సిబిలిటీ ఈయన తీసుకున్నాడు. హౌస్ క్లీనింగ్ రెస్పాన్సిబిలిటీ ఏమో ఆదిత్యవంకి ఇచ్చాడు. అలా 3 గ్రూపులుగా చేసుకొని జనాలు వాళ్ళు పంచుకున్నారు అనమాట అక్కడ. నెక్స్ట్ భాషాబాయ్ జోకులు వేస్తూ ఉన్నాడు, కొన్ని ఆనిముత్యాలు కొంచెం ఓపిక చేసుకొని ధైర్యం చేసుకున్నానండి, మామూలుగా ఉండవు. సో ఏమంటారంటే మూసుకోరా అని చెప్పి ఏదో జోకులలో మాట్లాడుకుంటున్నప్పుడు మూసుకోరా అన్నారు. మూసుకోరా అంటే తెరిచాడు అనమాట. అర్థం కాలేదా? ఏం లేదు, తెలుగు మూసుకోరా అంటే మూసుకోమనంట, హిందీలో మూసుకోరా అంటే ముస్కురా అంటే నవమని గట్టి తెరవమని కాబట్టి తెరిచాడంట. అదొక జోకు. నెక్స్ట్ కర్రీస్ కోసం గొడవలు అవుతుంది. సో వీళ్ళందరూ లోపలికి వచ్చేటి బయట డోర్లు వేసాడు బిగ్ బాస్. కర్రీస్ ఒకవేళ ఎవరికైనా నచ్చని కర్రీస్ ఉంటే భాష చెప్తున్నాడు అనమాట నిఖిల్కి, నచ్చని కర్రీస్ ఉంటే వాళ్ళని కర్రీ చేసుకోమనండి అని చెప్పి. అలా కుదరదంటే అలా కాదు, కర్రీ చేసుకోండి అంట. అర్థం కదా, కరిచి చేసుకోండి అంట. మనకు పంచప్రసాద్ ఉన్నాడు కదా, ఆయనకన్నా దారుణంగా ఉన్నాడు. ఇంకోటి ఉంది, ఇది వరస్ట్. ఇది అంటే మాత్రం బిగ్ బాస్ లోపలేసి వీళ్ళు బంధించాడు అనమాట. క్యామెల్స్ వస్తున్నాయి, లెటస్ గో అంట. అర్థం కాదు అందరికీ, ఏంటి క్యామెల్స్ అంటే ఇది చెప్పాడు అబ్బా, దీనికి తెలుగులో చెప్పాడు, అంటే సుస్సు వస్తుంది అన్నట్టు అనమాట. క్యామెల్కి ఏదో అన్నాడు, మర్చిపోయాను నేను.
నెక్స్ట్ మ్యాన్ గురించి చెప్పి ఇంకోటి కూడా ఇస్తాడు. ఒకప్పుడు చెట్లకి ఎరువులు ఉండేవి కాదు కదా, అప్పుడు షిట్టే ఎరువు కదా అని చెప్పి మ్యాన్ అంటే వెళ్ళేసేవాడంట, అది ఎరువుగా మరి మ్యాంగో ట్రీలు వచ్చినాయి అంట. ఇలాంటి ఆనిముత్యాలన్నీ వదులుతా ఉన్నాడు. అయ్యో కంపు కొడతా ఉన్నాయి కుళ్ళు జోకులు. బేబక్కి ఒక పక్క నుంచి నీకు దండం పెడతాను, నాకు ప్రామిస్ చేయి ఇంకో గంట సేపు నేను ఇలాంటి జోకులు వేయని చెప్పి ఆవిడ. ఇవి మరి టూ మచ్గా ఉన్నాయి, వరస్ట్గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ నిఖిల్, ప్రేరణ, యష్మి వీళ్ళు ముగ్గురు ఒక బెడ్ మీద అలా కూర్చొని ఏంటి మాట్లాడుకుంటా ఉంటే అదేదో డేజావులా అనిపించింది. ఇదేంది ఎక్కడ చూసినట్టుంది మిత్రమా అని చెప్పి ఒక పాత వైపు ఒకటి అలా తిరిగిందనమాట. సో నిఖిల్ చెప్తున్నాడు వాళ్ళందరికీ, ఓమన్నా నువ్వు బేబక్క తీసుకోండి అంటే అక్కడ మణికంఠ గాట్ అఫెండెడ్, అంటే కిచెన్ డ్యూటీస్ నువ్వు బేబక్క తీసుకోండి అంటే మణికంఠ అఫెండ్ అయ్యాడు అని చెప్పి. మణికంఠ బాధ ఏంటంటే అందరినీ రాని అందరూ వచ్చాక ఒకేసారి చెప్దాం, ఒక ఇద్దరు రాలేదు ముగ్గురు రాలేదని చెప్పి ఆయన బాధ అయిందప్పుడు. వద్దు నువ్వు ఎలా తీసుకుంటావు, ఆగు అందరిని వద్దు నువ్వు తీసుకోవద్దల్లా, అందరినీ రానియండి ఆగండి డిస్కషన్ అది వద్దని చెప్పాడు. లేదు బాస్ నేనేం తీసుకోవట్లేదు ఆయన అన్నాడని చెప్పి. అదే టైంలో ప్రేరణ కూడా ఏదో చెప్తే వేరే వాళ్ళు అఫెండ్ అయ్యారంట. ఎవరంటే రామా అంది. వీళ్ళు అప్పుడు నిక్ నేమ్లు కూడా పెట్టేసుకున్నారండో. రామ అంటే వాళ్ళకి అర్థం కాల, సీతమ్మ అంది. సో సీతకి ఆవిడ పెట్టుకున్న పేరు రామ అనమాట. సో సీతమ్మ అంది, సీతమ్మ అఫెండ్ అయిందంట. సో ఫస్ట్ రామ అనింది. అలా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అంతే. దాని తర్వాత బిగ్ బాస్ అక్కడ కట్ చేశాడు. తర్వాత ఇంకా సరదాగా మాట్లాడుకుంటున్నారు అనమాట. నిఖిల్ ప్లాన్ చేసుకుని వచ్చాడు, ఏది పడిద్ది ఎడిటింగ్లో ఏది పడదు అని చెప్పి అనుకుంటున్నారని చెప్పి సరదాగా మాట్లాడుకున్నారు. అబ్బాయి మణికంఠ ఏమో కపుల్ గేమింగ్ ఎలా ఉంటుంది, టాస్క్లు ఎలా జరుగుతాయి, నామినేషన్స్ ఎలా జరుగుతాయి అన్నది వాళ్ళ గేమ్ కోసం కదా మాట్లాడుకున్నారు. నెక్స్ట్ నాగమణికంఠ ఈయన ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్ డింగ్ అని వస్తూ ఉంటుంది బయటికి. సో 3 years అయిందంట మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు ఎవరికైనా తెలియపోతే 26 yearsకి ఏదైంది. వాళ్ళ సిస్టర్ ఏదో పోస్ట్ చేశారు. సో దయచేసి ట్రోల్ చేయకండి అని చెప్పి పెద్ద పోస్ట్ చేశారు. నేను నా ఇన్స్టాగ్రామ్ దాంట్లో పెట్టా. నాకు పెద్దగా అర్థం కాల ఏం చెప్పాలనుకున్నారో. బట్ లాస్ట్కి మాత్రం మా బ్రదర్ సపోర్ట్ చేయండి ఓటేయండి అని చెప్పారు. అదొక్కటే నాకు అర్థమైంది. పైన మాత్రం కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది. సో 3 years అయిందంట మ్యారేజ్ అయ్యి. నిఖిల్ షాక్ అయ్యాడు. సో నిఖిల్ నాగమణికంటే నేను పెద్ద ఇష్యం అవ్వలేదులేండి, వద్దు నువ్వు తీయొద్దాను నేను తీయనన్నాడు అంతే. సో అంటే ఇప్పుడు నీ ఏజ్ అంతా 29, 26కి పెళ్ళి అయిందంట. 26కి పెళ్ళి అయింది, 27కే పాప ప్రెగ్నెన్సీ ఏదో అయింది. సో 1.5 year 2 years బేబీ అంట. సో నిఖిల్ షాక్ అయ్యి అలా మూసిపోయాడు అనమాట. మీ పాప నిఖిల్కి పాప కావాలంట. సో నిఖిల్ పాప కావాలంటే ముందు పెళ్లి చేసుకోవాలి. సో పాప కావాలంట, అవసరమైతే గుడికైనా వచ్చేస్తాను అయ్యని చెప్తాడు. మీరు మీ పాపను వదిలేసి ఎలా వచ్చారని చెప్పి ఎక్కడ అంబటి అర్జున్ టాపిక్ కూడా వచ్చింది. సో నా ఫ్రెండ్ ఉంటాడు అర్జున్, మీ అందరూ తెలిసే ఉంటాడు, తనకు పాప పుట్టింది. సో ఫస్ట్ మదర్ దగ్గర ఉండాలి కాబట్టి 2 years ఉంచుకోమని చెప్పాడు. 2 years తర్వాత తీసుకెళ్ళిపోయి తనే పెంచుకున్నాడంట. సో ఆ డిస్కషన్ మాత్రం చాలా క్యూట్గా అనిపించింది. సో అదృష్టం ఉండాలి పాప పుట్టాలంటే, వాళ్ళు కూడా అనుకున్న మాట ఇది. సో పాపని ఎవరు చూసుకుంటున్నారు ఏంటంటే మా అత్తయ్య గారు చూసుకుంటున్నారు, వాళ్ళు యూఎస్లో ఉంటారని చెప్పాడు. నెక్స్ట్ వీళ్ళు ఇంకా అంబిషన్స్ ఏంటి లైఫ్లో అన్నది కూడా మాట్లాడుకున్నారు. నిఖిల్ అంబిషన్ మాత్రం చాలా గొప్పగా అనిపించింది నాకు. ఒక వృద్ధాశ్రమం కట్టాలి, ఒక పిల్లల ఆశ్రమం కట్టాలి, అనాథ పిల్లలది. ఆ రెండు కంబైన్ చేయాలి. సో ఏంటి అంటే అప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు లేని లోటు, పెద్దవాళ్ళకి పిల్లలు లేని లోటు అలా తీరేలాగా కంబైన్డ్గా నాకు బిల్ అనిపించింది. సో ఆలోచించాడు కదా అని చెప్పి నిఖిల్ బాగుంది, ఇది అయితే కూడా బాగుంటుంది. దాని తర్వాత స్ట్రీట్ డాగ్స్ కోసం కూడా ఒకటి పెట్టాలనుకున్నాడు. సో లెట్స్ సీ. అబ్బాయి అడిగితే తన నేషనల్ అవార్డు కొట్టాలంట. బోత్ యాక్టింగ్లోను డైరెక్షన్లో రెండింటిలో నేషనల్ అవార్డు కొట్టాలంట. ఓంకి ఏంటి అంటే ఆదిత్య ఓంకి ఏంటి అంటే కెరీర్లో చివరి స్టేజ్కి వచ్చినప్పుడు లేదంటే ఒక స్టేజ్కి వచ్చినప్పుడు హాలీవుడ్కి వెళ్ళాలని. నాకు ఆదిత్య ఓంది నేను బాగా యంగ్గా ఉన్నప్పుడు ఆయన ఒక సినిమా తీసాడు, నాకు ఈ డిస్కషన్లోనే గుర్తొచ్చింది. మీకు ఎవరికైనా తెలుసో లేదో, అప్పట్లో కమల్ హాసన్ గారు ఒక మూకీ సినిమా తీశారు కదా, అలాగే ఆదిత్యం కూడా తీశాడు. అప్పట్లో న్యూస్ల్లో మీ మ్యాగజైన్స్ చదివేవాళ్ళం. సో అందుట్లో వచ్చేదనమాట కొత్త ప్రయోగం అని చెప్పి ఆ ప్రయోగం చేస్తున్నాడు ఆదిత్యం, ప్రయోగం చేస్తున్నాడు లాయర్ ఆదిత్యం అని. సో ఆయనలో ఉంది అది, ఆ జీలు అది ఉంది. సో నాకు తెలిసి వెళ్తారేమో. సో విష్ణుప్రియ కాసేపు ఇచ్చేసి చూపించింది హాలీవుడ్లో స్టంట్స్ లాగా. నీకేం కావాలి విష్ణుప్రియ అది అంటేనేమో విష్ణు అంటది మంచి హస్బెండ్ని పెళ్లి చేసుకోవాలి అని ఉంది అని చెప్పి, మంచి హస్బెండ్ కావాలంట తనకి. చాలామంది విష్ణుప్రియకి ఏదో పాత వీడియో ఒకటి పంపిస్తా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఎన్ని కోట్లు ఇచ్చినా నీ బిగ్ బాస్కి వెళ్ళనా అని చెప్పి. అది ఎప్పుడుదో కదా అయిపోయింది. మేబీ తర్వాత రియలైజ్ అయ్యి ఉంటుంది షో మంచిదనో లేదంటే ఇంకోటి రీజనో ఇంకోటే. కానీ ఇప్పుడు వచ్చింది కదా షోకి. సో దాన్ని సైడ్ పెట్టండి ఏముంది. అలా అయితే మన హోస్ట్ కూడా అలాగే అన్నారు అంతకుముందు ఒకసారి. సో అన్నీ పట్టించుకుంటాం. ఓవర్ ద ఇయర్స్ మార్పు వస్తూ ఉంటుంది కదా. సో నిన్ననేసి ఈరోజు వస్తే తప్పు, కానీ చాలా ఇయర్స్ అయిపోయింది.
సో మారిపోయి ఉంటారు. ఖచ్చితంగా నాగార్జున గారు ఈ వీకెండ్ ఎప్పటికప్పుడు అది ప్లే చేస్తారు. అది చూసి తన గేమ్ జడ్జి చేయొద్దు, నా పాయింట్ అది. అనింది మీరు వీడియో పెట్టాలంటే పెట్టుకోవచ్చు, కానీ ఎక్కడైనా సరే అనలేదని మాత్రం ఎవరు అనలేరు. బట్ అది చూపించి గేమ్ తన ఒకవేళ బాగా ఆడినా ఆడలేదనో, బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేదనో కాకుండా అలా ప్రమోట్ చేయొద్దు, అంటే అలా కన్వే చేయొద్దు అని చెప్పి. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. గేమ్ వరకు గేమ్లో ఎలా ఆడుతుంది, గేమ్ ఏంటి అని చెప్పి. ప్రెజెంట్ అయితే అందరితో ఇన్వాల్వ్ అవుతుంది, బాగానే మాట్లాడుతుంది, కొద్దిగా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతుంది. దీనివల్ల వస్తాయి బాగా సౌండ్స్ బిగ్ బాస్ నుంచి. పృథ్వీరాజు అఫ్రిది ఇద్దరు ఒక ప్రాంక్ ప్లాన్ చేశారు, ఇద్దరం ఫైట్ చేసుకుందాం అని చెప్పి. అఫ్రిది కొంచెం బాగా యాక్ట్ చేస్తున్నాడు, బట్ పృథ్వీరాజ్ సైడ్ నుంచి అంత రెస్పాన్స్ రాలేకపోయి బయటికి అది అందరూ తెలిసిపోయింది ప్రాంక్ అని చెప్పి పేల. దాని తర్వాత సోనియా వాళ్ళిద్దరు కూడా ప్రాంక్ చేసుకున్నారు అనుకున్నారు, కానీ కాదు, సోనియా గట్టిగా ఫైర్ అయింది బేబక్క మీద అనమాట. ఇదే ఇర్రెస్పాన్సిబిలిటీ కోసం, ఆ పప్పు కోసం కాసేపు గట్టిగా నరుస్తానే ఉంది. నీ వల్ల చూడు ఎంతమంది ఆకలితో ఉన్నారు అది అని చెప్పి. ఆకలితో వచ్చిన కోపం అయి ఉంటుంది, ఆకలితో వచ్చిన కేకలు. సో అది. నెక్స్ట్ సీత వర్సెస్ నిఖిల్, కొంచెం నోక్ జోక్ అంటారు కదా, అలాగా నేను అక్కడ అదే అనుకున్నాను. కానీ బట్ సీతకి నిఖిల్ మీద కోపం వచ్చింది. నిఖిల్ ఏం చేశాడంటే తను వాష్రూమ్ ఇది చేస్తాడు కదా, అక్కడ డిఫరెంట్ షాంపూలు, బాడీ వాష్లు ఇవన్నీ వస్తాయి కదా, 2-3 బ్రాండ్లు అప్రూవ్డ్ బ్రాండ్స్ ఉన్నట్టున్నాయి, అవి వస్తాయంట. సో ఎవరు ఏది పడితే అది వాడకుండా ఎవరికి ఆయనకి నచ్చిన ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొచ్చి ఇస్తాను, అది అయిపోయేదాకా మీరు అదే వాడాలని చెప్పేపాటికి అది కిరాక్ సీతకి నచ్చలా. సో దాని గురించి పక్కన మణికంఠకి చెప్పుకొని ఇదవుతుంది అనమాట. ఎలాగా మీరేం మాట్లాడొద్దు అన్నాడంటే, అలా కాదని చెప్పి తన ఒపీనియన్ చెప్తుంటే అలా కాదు అంటే మీరేం మాట్లాడకూడదు అన్నారు. మరి కిచెన్లో మాత్రం అందరూ ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారు కదా, అది అలౌడ్, ఇది అలా ఎందుకు అలౌడ్ కాదు అని చెప్పి మణికంఠతో మాట్లాడుతుంది. నేను ఇక్కడ వీళ్ళు చేసే తప్పులు ఇయ్యే. కిరాక్ సీత గారు ఏం చేయాలంటే ఇది డైరెక్ట్ వీళ్ళు తేల్చుకోవాలా ఫేస్ టు ఫేస్. అంతేగాని మణికంఠ చెప్తాను, మణికంఠ ఏం చేస్తాడు, ఆయనకే బోల్డ్ కష్టాలు ఉన్నాయి, ఆయన ఎవరికి చెప్పుకోలేక నేను అందరికి చెప్పుకోలేను అని చెప్పి ఇదవుతుంటే మళ్ళీ ఆయనకి ఏం చెప్తాం. సో కిరాక్ సీత గారు వెళ్ళి డైరెక్ట్గా నిఖిల్ని కూర్చోబెట్టి, అందరి ముందు కాకుండా పక్క కూర్చోబెట్టి, నిఖిల్ ఇది నాకు వర్కౌట్ అవ్వదు భయ్, నన్ను నడవదు, నాకు 3 ఇచ్చారు కదా బ్రాండ్లు, నాకు ఏది బ్రాండ్ కావాలంటే అది నీ సొమ్మేం ఇవ్వట్లేదుగా, బిగ్ బాస్ సొమ్ము ఇస్తున్నావు, నేను ఒకటే వాడతాను చివరిదాకా, నేను మధ్యలో పారేసి ఇచ్చాను, అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అలా మాట్లాడుకుంటే మనకు కూడా చూడటానికి బాగుంటుంది కదా, ఆవిడకి బాగుంటుంది. ఎందుకు వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవటం ఇవన్నీ అదనమాట. సో అబ్బాయి వచ్చాడు ఈ లోపల. వీళ్ళందరూ అడిగారంట ఆవిడ్ని, బేబక్కని, ఏంది నువ్వు అంట, నువ్వేమో ఒకసారి టింగ్ అని ఇటాలతో అయితేదిలే అని చెప్పి అంటావు, ఎలా అయితే మాకు నడవదురా బై అని చెప్పి అలా అడుగుంటాడు. మనం చూపించలేదు. 2 days మీరు ఐ విల్ మేనేజ్, 2 days తర్వాత ఐ విల్ మేనేజ్, ఈ 3 days లోపల సూపర్వైజ్ చేస్తానని చెప్పి. సూపర్వైజ్ ఎవరి మీద, కిరాక్ సీత వీళ్ళ మీద అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. దాని తర్వాత కెప్టెన్కి బదులుగా 3 చెఫ్లు ఉంటారు అయ్యి అని చెప్పి అది స్టార్టింగ్ చెప్పేశాను. ఇదనమాట ఓవరాల్గా ఈరోజు జరిగింది. ఐ హోప్ డాట్స్ క్లియర్ కరెక్ట్గా కలిపి ఉంటాను. ఎక్కువ డీటెయిల్గా చెప్పట్లా. మధ్యలో ఈ కమలాకాయ టాస్క్ అది వచ్చింది. ఆ కమలాకాయ మొత్తం కట్ చేసేసారు మనకి. కట్ చేసేసి లాస్ట్లో ఇంక వీళ్ళు వేరే దాంతో ఏదో బాల్లో చేసి ఆడుకుంటున్నారు. బట్ ఆర్జే భాష, సోనియాక ఇద్దరు కలిసిపోయారు అనమాట. నన్ను కామెంట్స్లో ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే నన్ను ఎవరినో వాళ్ళని అనుకునే లోపల వాళ్ళు కలిసిపోయారు. నువ్వు ఏం మాట్లాడలేదు ఆర్జే భాష, నువ్వేం మాట్లాడలేదు అనుకున్నా కానీ చివరికి నువ్వు నన్నే వేసుకున్నావు అని చెప్పి కొంచెం సర్లే పోలే నువ్వు మాట్లాడావు కదా అని చెప్పి తర్వాత కమలాకాయ బదులు రియలైజ్ అయ్యారు. అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే, ఫుడ్తో ఆడుకోవటం ఏంటి. సో వేరేది ఏదో తీసుకున్నారు, బాల్లో తయారు చేసుకొని ఆడుకుంటున్నారు. వర్డ్ గేమ్ అనమాట. ఇస్త్రీ ఒక వర్డ్ చెప్పాలి, ఆనంద్ అనేది వర్డ్ కాదు కదా, ఏదో ఒక కింగ్ అని చెప్తే తన తర్వాత జీ మీద గన్నని గిన్నెని అలా ఏదో చెప్పుకుంటే వెళ్ళాలి. అలా గేమ్ ఆడుకుంటున్నారు పిల్లల గేమ్. ఇంకా సేపట్లో టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో టాస్క్ స్టార్ట్ అవ్వగానే పోస్ట్ చేస్తా. టాస్క్ మరి చూపిస్తారో చూపిరో తెలియదు. సో ఎందుకంటే చూపించాల్సిందే, ఎందుకంటే అందరూ ఆ రూమ్లోనే ఉంటారు కాబట్టి మ్యాక్సిమం చూపిస్తారు. బట్ ఆ తాళ్ళు కట్ చేసే వైపు చూపిస్తాడా ఆ కెమెరాని, లేదంటే వీళ్ళ ఫేసులు చూపిస్తాడా అన్నది తెలియదు. ఇలా అయితే కనుక 24/7 కొంచెం బోర్ కొట్టిద్ది. కొద్దిగా చూపిస్తూ ఉంటే ఓకే, కానీ ఏదో పెద్ద గొడవలు అయితే చూపించకపోతే ఓకే, కానీ చూద్దాంలేండి. ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఉంటాయి, అవి చూపించుకుని చిన్న గొడవలు చూపిస్తారేమో. చాలామంది అడుగుతున్నారు ఏంటి డే వన్నే గొడవ అంటే, వెల్కమ్ టు న్యూ ఎరా ఆఫ్ బిగ్ బాస్. నవ్ జనరేషన్ ఈజ్ చేంజ్డ్. ఈ సీజన్ ఒక బెంచ్ మార్క్ అనమాట. రాబోయే రోజుల్లో ఇదే టీం కనుక కంటిన్యూ అయితే మీకు చెప్తున్న నెక్స్ట్ సీజన్ రాసించుకోండి, స్టేజ్ మీద గొడవ అవుతుంది. నాగార్జున గారి ముందు 2 కంటెస్టెంట్లు తీసుకొచ్చి వాళ్ళిద్దరికి గొడవ పెడతారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటేనే హౌస్లోకి ఎంటర్ అవుతారు. తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోతారు. సో నెక్స్ట్ సీజన్ స్క్రిప్ట్ అనమాట, ఇప్పటి నుంచి రాసేసాం మనం. అది వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అప్డేట్స్ కోసం. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో. నైట్ మళ్ళీ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. దాని తర్వాత మళ్ళీ యాజ్ స్టేజ్గా అన్సీన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.